అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక భేటీ జరుగుతోంది. ఖమ్మంలో జరిగిన సిపిఐ బహిరంగ సభ ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మేడారం చేరుకున్నారు. ఆయనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలోని హరిత హోటల్లో ఒక కీలక భేటీ జరుగుతుంది. ఖమ్మంలో జరిగిన సిపిఐ బహిరంగ సభ ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మేడారం చేరుకున్నారు. ఆయనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలేలు అందిస్తారు. సునీల్, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో ప్రారంభం కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇదొక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు కావడం. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కారడవిలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడము ఇదే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇదే ప్రథమ అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మేడారం మహాజాతర భారతదేశంలోని దక్షిణాది ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి అతి పెద్ద భారీ మహాకుంభమేళ జాతరగా పేరుగాంచినటువంటి మేడారం జాతర సందర్భంగా ప్రస్తుతం అయితే వారికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు, మరోవైపు మేడారం అభివృద్ధి ప్రణాళిక, శాస్త్ర ప్రణాళికకు సంబంధించిన అంశాలపై క్యాబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే దాదాపు మేడారం అభివృద్ధికి 250 కోట్ల మేరకు నిధులు కేటాయించిన నేపథ్యంలో దాదాపు ఈ మహాజాతరకి దాదాపు నిధులు కేటాయించింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు ములుగు మేడారంలో అతిపెద్ద కోట్లాపూర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపై కూడా ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మారింది. జిల్లాల 2016లో జిల్లాల పునర్విభజన హేతుబద్ధీకరణ జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే మళ్ళీ జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా జ్యుడిషియల్ కమిషన్, అంటే రిటైర్డ్ జడ్జి తో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు తీర్మానం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు మున్సిపల్ రాబోయే కాలంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈరోజు మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక యాసంగి రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలపై కూడా క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. మరి కాసేపులోనే క్యాబినెట్ సమావేశం అనంతరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు, క్యాబినెట్ లో తీసుకున్నటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. Hey,